హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ స్వీట్ అండి. ఇది నేను సొరకాయతోటి చేస్తున్నాను, సొరకాయ హల్వా. అది కూడా కలర్ యూజ్ చేయకుండా, కోవా లేకుండా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగా ఒక సొరకాయని తీసుకున్నానండి. ఇది లేతగా ఉంటే చాలా త్వరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ముందుగా సొరకాయని పీల్ ఆఫ్ చేశానండి. స్కిన్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటినీ కూడా తీసేసుకుందాం. ఈ విధంగా మధ్యలో ఉన్న సీడ్స్ అంతా కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవాలండి, తురుముకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదా. సొరకాయ మనకి వెయిట్ లాస్లో కూడా మంచి డైట్ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సొరకాయలో ఉన్న నీరంతా కూడా మనం పిండేసుకుందాం. అలా పిండుకోవడం వలన సొరకాయ త్వరగా కుక్ అవుతుందండి. దీన్ని మనం కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు, లేదా బాండీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. సొరకాయని ఇలా పిండేసుకుని అంతా పక్కన పెట్టేసుకుందాం. దీనివల్ల మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. చూడండి, సొరకాయలో నుంచి ఎంత వాటర్ వచ్చాయో. ఈ వాటర్ అంతా కూడా పడేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందాం. బాండీలో 2 టీ స్పూన్ల వరకు నేను నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు, అలానే బాదం పప్పుని నేను చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో డ్రై కిస్మిస్ వేస్తున్నాను. అవి బ్లాక్ కిస్మిస్, అలానే రెగ్యులర్గా యూస్ చేసే కిస్మిస్, రెండింటిని వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. పిస్తా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ మిగిలిన నెయ్యిలోనే నేను సొరకాయని మెజర్ చేసుకుంటున్నానండి. కప్ చూసారు కదా, ఈ కప్ తోటి 2 కప్స్ సొరకాయ తురుము అయిందండి నాకు. ఈ 2 కప్పుల సొరకాయ తురుముని బాండీలో వేసేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిద్దాం. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఆవిరి వచ్చేసింది కదా. సొరకాయ కూడా కొద్దిగా మగ్గిపోయిందనమాట. ఈ స్టేజ్లో మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి. కొంచెం అంటే కొంచెం కాదు, 1/2 లీటర్ వరకు పాలు పడతాయన్నమాట. మనం 2 కప్స్ తీసుకున్నాం కదా, దానికోసం నేను 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చి పాలేనండి, కాచిన పాలు కాదు. పచ్చి పాలని డైరెక్ట్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. కొద్దిసేపటి తర్వాత చూడండి, పాలంతా కూడా సొరకాయకి పట్టేసుకొని బాగా సొరకాయ ఉడికిపోయింది పాలల్లో. ఇప్పుడు సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సొరకాయ బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కావలసినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇక్కడ మనం 2 కప్స్ సొరకాయ తీసుకున్నాం కదండి, అందుకని నేను 1 కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇంకా స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు 3/4 కప్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తే షుగర్లో సొరకాయ బాగా మగ్గిపోతుందన్నమాట. చూడండి, బాగా బబుల్స్ వస్తూ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్లో మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే ఫ్లేమ్ని సరిపోతుందండి. పొయ్యి మీద నుంచి దింపేసుకోవడమే 5 మినిట్స్ తర్వాత. మన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇందులో నేను ఎటువంటి కలర్స్, కోవా యూస్ చేయలేదండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం హల్వాని రెడీ చేసుకోవచ్చు. టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి. మనకి ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళల్లో పెట్టే హల్వాల్లో
ఫుడ్ కలర్స్ కంపల్సరీగా యూస్ చేస్తారు. ఇంట్లో మనం తయారు చేసుకునే వాటిలో కలర్స్ అవసరం లేదు కదా. చూడండి ఎలా వచ్చిందో, టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ చాలా బాగుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.